బిగ్ బాస్ ఫైనల్కి వచ్చేస్తుంది కదా, విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉన్నాయి? నబీల్ అఫ్రీది ఆరు నకీల్. ఓకే, ఇద్దరిలో ఒక్కరండి. నబీల్ అఫ్రీది కావాలని కోరుకున్నాను, ఎందుకంటే ఎక్కువ సీరియల్ వాళ్ళకే ఉంటుంది కొంచెం సపోర్ట్ అనేది. నబీల్ అఫ్రీది తను కొంచెం కామన్ మ్యాన్, కొంత ఎఫర్ట్స్ కూడా బాగా పెడతాను, తను కావాలని కోరుకుంటున్నా. ఎలా ఆడాడు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు? ఫస్ట్ నుంచి బాగా ఆడాను, కానీ కొంచెం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినాక కొంచెం తక్కువైంది అనిపిస్తుంది. స్ట్రాటజీ పరంగా, గేమ్ పరంగా వైల్డ్ కార్డ్స్ బాగా దూసుకెళ్తుండ్రు ఆట పరంగా. నబీల్కి పోటీ ఎవరు? నిఖిల్. ఇంకా నిఖిల్ ఇంకంతే. నిఖిల్. గౌతమ్ ఎలా ఆడుతున్నాడు? గౌతమ్ కూడా బాగా సపోర్ట్ వచ్చింది కదా బయట. గౌతమ్ బాగా ఆడుతున్నారు. సీజన్ 7లో తనకే కొంచెం బాగా సపోర్ట్ చేసిన, తను కూడా బాగా ఆడుతున్నారు. కానీ నబీల్ అఫ్రీదికి పోటీ ఎవరంటే నిఖిల్ టాప్ 1లో. మీ దృష్టిలో టాప్ 5 ఎవరెవరు? నా దృష్టిలో నిఖిల్, నబీల్, నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ డెఫినెట్లీ ఉంటారు. లేడీస్ పరంగా ప్రేరణ, ఇంకా ఎంటర్టైన్మెంట్లో రోహిణి వీళ్ళు ఉన్నారు కదా, మేబీ రోహిణి ఉండొచ్చు. బిగ్ బాస్ ఫైనల్కి వచ్చేస్తుంది కదా, విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది? విష్ణుప్రియకు ఉంది. చాలా మంది విష్ణుప్రియ ఏం ఆడుతుందని అంటున్నారు. అంటారండి, ఆమె ఆడుతుంది, జనాలకు కనిపించట్లేదు. ఆమె రొమాన్స్, ఆమె లవ్ చేయడం, ఏదో ఫ్రెండ్షిపే కనిపిస్తుంది, కానీ ఆమె స్మైల్ చేసుకుంటూ ఉండడమే కనిపిస్తుంది. ఆమె ఆడే గేమ్ కనిపించట్లేదు అందరికీ. అంటే విష్ణుప్రియ కాకుండా ఇంకెవరికి సపోర్ట్ చేస్తారు? విష్ణుప్రియ కానీ నబీల్కి చేస్తా, అంతే, ఇంకెవ్వరికి చేయను. నబీల్ హైలైట్, నబీల్కి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. నబీల్, విష్ణుప్రియ గెలుస్తుంది, విష్ణుప్రియ విన్ అవుతుంది. ఎందుకంటున్నా ఆమె అంటే ఇష్టం కాబట్టి కూడా అంటున్నాను నేను, కానీ ఎక్కువగా అయితే నబీల్ అయితే చాలా పోటీ పడుతున్నాడు. నబీల్కి పోటీ ఎవరు? నబీల్కి పోటీ నిఖిల్. గౌతమ్ లేదు, ఏమీ లేదు. గౌతమ్, పృథ్వీ, ప్రేరణ ఉంది, మళ్ళీ ప్రేరణ ఉంది. మరి మీ దృష్టిలో టాప్ 5 వరకు ఎవరెవరు ఉంటారు? టాప్ 5 నబీల్ ఉంటాడు, విష్ణు ఉంటుంది, నిఖిల్, పృథ్వీ అండ్ ప్రేరణ. పృథ్వీ కూడా ఉంటాడా? పృథ్వీ కూడా ఉంటాడు. మాటలు ఎలా పడితే అలా మాట్లాడతాడు, రా అంటాడు. అసలు ఆయన లాంగ్వేజ్ లో వాళ్ళు చెప్పినా సరే మళ్ళీ చేస్తాడు. అంటే చెప్తాను ఒకటి, నేను వాళ్ళ లాంగ్వేజ్ లో రానడం పెద్ద తప్పేం కాదు. రా అంటే ఒక అబ్బాయంగా అని పిలుచుకునే అలాగా అంత తప్పుగా. అంటే ఇప్పుడు నిఖిల్ కూడా రా అన్నాడు కదా, ఎవరిని తెలుసు అన్నాడు, కానీ కొంతమందికి ఇక్కడ హైదరాబాద్ లాంగ్వేజ్ కన్నడే, కానీ హైదరాబాద్ లో ఆయన ఎక్కువ ఉన్నాడు, ఈయన లేడు అనుకుంటా. మరి అందుకే ఆయనకి ఎక్కువగా లాంగ్వేజ్ అనేది కొంచెం ప్రాబ్లం. బిగ్ బాస్ ఫైనల్కి వచ్చేస్తుంది కదా, విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరెవరు? నిఖిల్ అన్న. ఎందుకు నిఖిల్? గేమ్ బాగా ఆడుతున్నాడు, జెన్యున్గా ఉంటున్నాడు. ఇంకా అంటే పృథ్వీ ఆర్ విష్ణుప్రియ అంతే. గౌతమ్ ఎలా ఆడుతున్నాడు? వైల్డ్ కార్డ్లో వచ్చాడు కదా. గౌతమ్ బాగా ఆడుతున్నాడు, కానీ తను విసిరేస్తున్న కొన్ని మాటలు తనకి అది బ్యాక్ స్టెప్పింగ్ అవుతున్నాయి అనిపిస్తుంది. టాప్ 5 ఎవరెవరు ఉండొచ్చు మీ దృష్టిలో? నిఖిల్ పక్కా, నిఖిల్, పృథ్వీ, గౌతమ్, నబీల్, ప్రేరణ. గౌతమ్ అంటున్నారు కదా చాలా మంది, విన్నర్ లేదని నిఖిల్ అంటారు. ఇద్దరు ఎవరెవరు ఉంటారు? ఖచ్చితంగా నిఖిలే విన్నర్ అవ్వాలి. ఫైనల్కి వస్తుంది కదా, విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉన్నాయి? నిఖిల్. ఎందుకు నిఖిల్? గేమ్స్ బాగా ఆడతాడు. అంటే ఫస్ట్ నుంచి చూస్తే ఈ మధ్య కొంచెం సైలెంట్ అయ్యాడు కదా గేమ్లో, మీకేమనిపిస్తుంది? ఆయన కానీ తను టాప్ 5లో ఉంటాడు. విన్నర్ నిఖిల్. మరి నిఖిల్కి పోటీ ఎవరు వేరే కంటెస్టెంట్ అంటే? గౌతమ్. గౌతమ్ గేమ్ ఎలా ఉందంటే టాప్ వైల్డ్ కార్డ్గా వచ్చాడు కదా, గేమ్ ఎలా ఆడుతున్నాడు? బాగానే ఆడుతున్నాడు. మీ దృష్టిలో టాప్ 5 ఎవరెవరు ఉండొచ్చు అనుకుంటున్నారు? నిఖిల్, గౌతమ్, పృథ్వీ, నబీల్. ఇంకొకరు అవినాష్ కానీ వీళ్ళు ఏమవుతారు? ప్రేరణ. ఎవరు మీ ఫేవరెట్? ఎవరు? నా ఫేవరెట్ గౌతమ్. ఎందుకండి? అంటే ఫస్ట్ నుంచి తనకి సపోర్టింగ్ ఎవరు లేకున్నా గేమ్ ప్రకారంగా చూస్తే బాగా ఆడుతున్నాడు. యాక్చువల్లీ తనే ఇన్నరని అందరూ అంటున్నారు. నాకు కూడా తనే గొప్ప పట్టుకొని వస్తాడేమో అని మేము అనుకుంటున్నాం. గేమ్ బాగానే ఆడుతున్నాడు తను. ఇప్పుడైతే పర్వాలేదు, తర్వాత ముందు తెలియాలి మనకి. అంటే నిఖిల్కి ఇద్దరికి గట్టి పోటీ ఉంది కదా, గౌతమ్కి నిఖిల్కి. నిఖిల్ కూడా ఫస్ట్లో బాగా ఆడేవాడు. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మమ్మీ వచ్చిన తర్వాత, యాక్చువల్లీ వెళ్ళిన తర్వాత కొంచెం డిస్కషన్ జరిగిన తర్వాత తను కూడా మైండ్ సెట్ గేమ్ మీద పెట్టాడు. ఇప్పుడు గేమ్ పరంగా చూస్తే గేమ్ కూడా డెఫినెట్లీ కొంచెం ముందుకి బాగుంటుంది. విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది? నిఖిల్ అనుకుంటున్నాను. ఎందుకు నిఖిల్? ఎందుకంటే నిఖిల్ చాలా బాగా ఆడతాడు, అందరినీ చాలా టాస్క్లన్నీ ఈజీగా కంప్లీట్ చేస్తాడు. మరి అదే నిఖిల్కి పోటీ ఎవరు? నిఖిల్కి పోటీ నబీల్ అనుకుంటున్నాను. నబీల్ ఇంకా గౌతమ్ కూడా బాగానే ఆడతాడు, అన్ని టాస్కులు బాగానే కంప్లీట్ చేస్తాడు. కానీ నాకెందుకో ఈసారి నిఖిల్ అవుతాడు అనిపిస్తుంది. టాప్ 5 ఎవరెవరు ఉంటారు?
టాప్ 5 అయితే నేను అవినాష్ అనుకుంటున్నాను. అవినాష్ అయినా 5 మెంబర్స్ టాప్ 5 అవినాష్ అయినా గౌతమ్ అయినా అనుకుంటున్నాను. మొత్తం 5 మెంబర్స్ ఎవరెవరు ఉంటారు 1 to 5? 1 to 5 ఫస్ట్ నిఖిల్, సెకండ్ నబీల్, థర్డ్ గౌతమ్, ఫోర్త్ రోహిణి అనుకుంటున్నాను, ఫిఫ్త్ అవినాష్. బిగ్ బాస్ 8 ఫైనల్కి వచ్చేస్తుంది కదా, విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి? మోస్ట్లీ నిఖిల్కి ఏమో అనిపిస్తుంది. ఎందుకు బ్రో? ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు చాలా బాగా ఆడుతున్నాడు గేమ్స్. మధ్యలో కొన్ని కాంట్రవర్సీలు వచ్చినా స్టిల్ ఉన్నాడు కాబట్టి అనుకోవచ్చు విన్నింగ్ క్వాలిటీస్ ఉన్నాయని. మరి నిఖిల్కి పోటీ ఎవరు అంటే ఇంకో సెకండ్? అబ్సల్యూట్లీ గౌతమ్. అశ్వత్థామా. ఎందుకు గౌతమ్ గేమ్ ఎలా ఉంది? గౌతమ్ గేమ్ కూడా బాగుంది, బట్ వైల్డ్ కార్డ్ కదా, ముందు నుంచి ఒకసారి వచ్చి ఉంటాడు, కొంచెం అందరికీ తెలిసి ఉంటాడు కాబట్టి పర్లేదు, బాగానే ఆడుతున్నాడు. లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్ బాగుంది. మోస్ట్లీ నా ఫేవరెట్ అయితే సీజన్ మావాడు అవుతాంట. ఓకే, మీ దృష్టిలో టాప్ 5 ఎవరెవరు ఉండొచ్చు? టాప్ 5 1 అయితే నిఖిల్, 2 గౌతమ్ అబ్సల్యూట్లీ, 3 మేబీ ఈమె రోహిణి ఉండొచ్చు. రోహిణి ఈ వీక్ బాగా ఆడుతుంది. 4th వచ్చేసి ప్రేరణ ఉండొచ్చు. అండ్ 5th వన్ వచ్చేసి పృథ్వీ ఆర్ అవినాష్. నబిల్ ఛాన్స్ ఉంది, బట్ గేమ్స్ కొంచెం డౌన్ అవుతుంది ఈ మధ్య. మేబీ దానివల్ల ఓటింగ్ పర్సంటేజ్ కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి మేబీ నబిల్ కూడా వెళ్ళొచ్చు 5. బిగ్ బాస్ ఫైనల్కి వచ్చేస్తుంది కదా, విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి మీ దృష్టిలో? నా దృష్టిలో విన్నర్ అయ్యే ఛాన్సెస్ అంటే నిఖిల్ అని చెప్తాను. ఫస్ట్లో ఏంటంటే యాక్చువల్లీ ఎనాలిసిస్ అనేది ఏం చేయలేకపోయాము, ఎందుకంటే ఫస్ట్లో చాలా బోరింగ్ క్యాండిడేట్స్ వచ్చారేమో ఈసారి, ఎందుకంటే చాలా మందికి తెలియని వాళ్ళు వచ్చారనుకున్నాము. బట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక ఒరిజినల్ క్యాండిడేట్స్ అసలైన గేమ్ కూడా బయటపడిందని అనిపిస్తుంది. సో నా దృష్టిలో నిఖిల్ విన్నర్ అయ్యే అరుగు. నిఖిల్ ఎందుకు అంటే స్టార్టింగ్ నుంచి కూడా గేమ్స్ అన్ని ఆడాడు, 100% ఎఫర్ట్ ఇచ్చాడు. తను ఇంట్లోనే అంటే ముందు అంటే ఈ క్లాన్స్ వైజ్ కాకుండా మెగా చీఫ్ అవ్వకముందు కూడా చీఫ్గా బాగానే అతను చేశాడు. 3-4 వీక్స్ అతను అయ్యాడు. 100% ఇస్తాడు టాస్క్లో. మనం చూస్తే ఏ టాస్క్ చూసినా సరే నిఖిల్ది 100% స్ట్రైక్ రేట్ విన్నింగ్లో ఉండడం నాకు నచ్చుతుంది నిఖిల్. అండ్ ఆల్సో ఫ్రెండ్షిప్కి ఆ అబ్బాయి ఇచ్చే వాల్యూస్ కానీ, ఈవెన్ గేమ్లో సపోర్ట్ చేయడం కానీ అందరితో కూడా బాగానే ఉంటాడు. పృథ్వీతో కంపేర్ చేసుకుంటే నిఖిల్ అందరితో కూడా మింగిల్ అయ్యాడు అని అనిపిస్తుంది, కానీ పృథ్వీ అందరితో మింగిల్ అవ్వలేదు అనే ఒక చిన్న ఇది. పృథ్వీ కూడా ఇచ్చాడు 100% ఎఫర్ట్స్ పృథ్వీ కూడా పెట్టినప్పటికీ కూడా పృథ్వీ అందరితో మింగిల్ అప్ అవ్వడంలో కొంచెం విఫలమయ్యాడని నాకు అనిపిస్తుంది. సో పోటీ ఇచ్చేవాళ్ళు ఎవరు నిఖిల్కి పోటీ అంటే ఇంకొక విన్నర్ క్యాండిడేట్? నిఖిల్కి పోటీ ఇంకొక క్యాండిడేట్ అంటే డెఫినెట్లీ పృథ్వీ అని చెప్తాను. పృథ్వీ అండ్ ఆల్సో విష్ణుప్రియ, రోహిణి అండ్ నబీల్, ఈ 5 టాప్ 5లో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే రోహిణి కూడా చాలా బాగా ఆడింది. సో రోహిణి ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది, బట్ తను బాగుండేది ఫస్ట్లోనే వచ్చుంటే నిజంగా తను విన్నర్ అయ్యే అర్హురాలు కూడా చెప్పచ్చు. ఎందుకంటే కామెడీ పరంగా అట్ ద సేమ్ టైం చీఫ్ అయ్యే విధానం అండ్ కంటెండర్ టు ఫినాలేలో జరుగుతున్న రేస్లో కూడా తన పర్ఫార్మెన్స్ అవన్నీ కూడా బాగున్నాయి. సో రోహిణి విన్నర్ అవుతే కూడా బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు లేడీ విన్నర్స్ మనం చూస్తే ఈ మెయిన్ సీజన్లో లేదు, ఓటీటీలో జరిగిన దాంట్లో బిందు మాధవి అయింది, అది వేరు. కానీ ఈ మెయిన్ సీజన్స్లో అర్హురాలిగా నేను రోహిణిని భావిస్తాను విన్నర్ అవుతే.